తలకాయ కూర ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. తలకాయ కూర నచ్చిన వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. ముందుగా పసుపు వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసి బగారా ఆకు, 1 ఇలాచి, 2 లవంగాలు, జీలకర్ర వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి మూత పెట్టి కాసేపు ఉంచాలి. తలకాయ కూర మీరు వండాల్సి వస్తే ఇలా కూడా అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇవి ఉడికాక 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ అల్లం వేసి స్మెల్ పోయాక మనం మంచిగా కడిగి పెట్టుకున్న ఈ తలకాయ ముక్కల్ని వేసి కాసేపు నూనెలో ఫ్రై చేయాలి. కాళ్ళ సూప్ కూడా సేమ్ ఇదే విధంగా చేయొచ్చు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా సేమ్ ఇలానే చేశాను. రెండు టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక మీడియం సైజ్ టమాటా వేసి 3 స్పూన్ల కారము, 2 స్పూన్ల సాల్ట్, మీ టేస్ట్కి తగినంతగా 2 వేసి తర్వాత కొంచెం చింతపండు పులుసు కూడా పోయాలి. దీంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా నేను ముందుగానే యాడ్ చేశాను. లాస్ట్లో కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వాటర్ కూడా పోసి నేను మసాలా లాస్ట్లో యాడ్ చేశాను. తర్వాత విజిల్ పెట్టాను. 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలి. మీరు తలకాయ కూర వండాల్సి వస్తే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలామంది తలకాయ కూర అంటే ఇష్టపడరు, కానీ ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, పక్కా తింటారు. నెక్స్ట్ టైం కూడా అడుగుతారు, అంత బాగుంది టేస్ట్. నా ఛానల్లోని కంటెంట్ మీకు యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.